ఇంతకుముందు ఈ బ్రదర్ చేశారు 700 సబ్స్క్రైబ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ 700 సబ్స్క్రైబ్స్ ఈరోజు లాస్ట్ టైం 600 ఇంట్రెస్టింగ్ కాదు కదా సో ఈ లెవెల్ కనిపిస్తుంది మన బార్డర్ ఇక్కడ సో హాయ్ హలో నమస్తే నమస్కారం సలాం దిస్ ఇస్ రమేష్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్ సో టైం అవుతుంది 1 సో ఇప్పుడు మనం వెళ్తున్నాము కురుమూర్తి జాతర సో చాలా ఫేమస్ జాతర ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సో ఈరోజు సండే సో చాలా లేట్ అయింది యాక్చువల్లీ చిన్న పని ఉన్నాయి ఇక్కడ ఊరికాడ సో ఆ పని కంప్లీట్ చేశాను సో బాబాయ్ పొలంకి వెళ్ళారు సో మనం ఇప్పుడు వెళ్తున్నాం కురుమూర్తి జాతరకి సో బైక్ రెడీ సో చూడండి బైక్ అంతా రెడీ ఉంది సో జస్ట్ గేరప్ ఆల్రెడీ టోటల్ గేరప్ అయిపోయినా సో జస్ట్ హెల్మెట్ వేసుకోవాలని బయలుదేరాలి సో డ్యామ్ బ్యాక్ వాటర్ ఇవి ఈ టోటల్ అనిపిస్తున్నాయి కదా ఈ బ్యాక్ వాటర్ అంతా సో మనం కోయిల్ సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి వెళ్తాము ఇవి అంతా కోయిల్ సాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్ సో సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుంది ప్లేస్ ఇది క్యాంపింగ్ చేయడానికి ఎందుకంటే బ్యాక్ వాటర్ ఆ టైంలో చాలా తక్కువ ఉంటాయి సో వాటర్ కిందికి వెళ్తాయి అండ్ ఈ స్థలం మొత్తం ఈ పొలాలు మొత్తం ఓపెన్గా ఉంటాయి సో ఆ టైంలో ఇక్కడ క్యాంపింగ్ కానీ వన్ డే వెకేషన్ పాయింట్ లాగా మీరు ఎంజాయ్ చేయొచ్చు స్మాల్ వాటర్ క్రాసింగ్ ఉంది ఇక్కడ అబ్బా స్మాల్గా చాలా పెద్దగానే ఉంది సో చూస్తున్నారు కదా ఇదే కోయిల్ సాగర్ డ్యామ్ సో యాక్చువల్లీ రోడ్ క్లోజ్ ఉన్నట్లుంది అనుకుంటున్నా రోడ్ క్లోజ్ ఓ గేట్ జస్ట్ సింగిల్ గేటే ఓపెన్ ఉంది సో కొద్దిగా అనకూడదు వాటర్ క్రాసింగ్ చాలా పెద్ద వాటర్ క్రాసింగ్ చేయాల్సి వస్తుంది కూడా మనకు సో రోడ్ అయితే కనిపిస్తుంది సో ట్రై చేద్దాం కేస్ ఓహో 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 ఓపెన్ ఉంది సో షూస్ వాటర్ ప్రూఫ్ షూస్ ఉన్నందుకు సరిపోయింది లేకపోతే మన బతుకు ఫస్ట్ హ్యాండ్ అవుతున్నాయి ఒకటే గేట్ ఓపెన్ ఉంది సో ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా అంతా ఎవరో పెద్ద అతను వీడియో తీస్తున్నాడు కంటిన్యూ స్ట్రైట్ రోడ్ ఉంది చాలాసేపు నేను చూస్తున్నా స్ట్రైట్ కనిపిస్తుంది వాడ ముందర ఒక బైక్ కనిపిస్తుందా సో ఆల్మోస్ట్ ఇది 4-5 కిలోమీటర్ స్ట్రైట్ రోడే ఉంది సో స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్ళినా మనకు బెనిఫిట్గా ఉంటుంది ఎందుకంటే ముందు నుంచి వచ్చే వెహికల్ మనకు ఈజీగా కనిపిస్తుంది సో మనం బైక్ అనేది కంట్రోల్ చేయొచ్చు బట్ ఇన్ కేస్ యానిమల్స్ కానీ మధ్యలో ఎంటర్ అవుతే ఇంకా చాలా కష్టం అవుతుంది సో కంట్రోల్ మన స్పీడ్ మనం కంట్రోల్ పెట్టుకోవాలి సో మనం ఇప్పుడు దేవరకద్ర ఎంటర్ కావాలి సో దేవరకద్ర నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి చౌరస్తాలో సో రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ ఉంటుంది సో ఏదో చెక్ పోస్ట్ ఉన్నది సో మనం ఈ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ఇది చూస్తున్నారా టోటల్ అదే రోడ్ ఈ నుంచి స్టార్ట్ అయింది ఇంకా మనం ఎంటర్ కూడా కాలేము జస్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాం ఈ నుంచి సో చాలా ఫేమస్ జాతర ఇన్ తెలంగాణ సో దగ్గర రైల్వే స్టేషన్ కూడా ఉంది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో సో స్టేషన్ పేరు చదవలేను మర్చిపోయినా సో గూగుల్లో సెర్చ్ చేసి నేను చెప్తాను సో ఇన్ కేస్ బై ట్రైన్ రావాల్సిన వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఉంది బై రోడ్ అయితే బై బస్ వచ్చేస్తుంది దేవరకద్ర నుంచి మీకు ఆటోలు కూడా దొరుకుతాయి సో మనం ఎంటర్ అయినా ఇప్పుడు కురుమూర్తి స్వామి జాతరలో సో టెంపుల్ ఆడ ఉంటుంది అటు సైడ్ సో అండ్ ఇది కమాను బట్ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది బైక్ పార్కింగ్ దొరకడం చాలా కష్టం బట్ ట్రై చేద్దాం మ్యాక్సిమం మనం టెంపుల్ దగ్గర పార్క్ చేయడానికి బైక్ ఎందుకంటే ట్రావెలింగ్ మళ్ళీ వాకింగ్ చేయాలి అవుట్ సైడ్ ఉంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది సో కొంచెం దగ్గర ఉంటే బాగుంటుంది సో ఆడ చూస్తున్నారా మీరు కొండ మీద కురుమూర్తి స్వామి టెంపుల్ అది సో ఇటు సైడే వెళ్దాం సో డైరెక్ట్ ఆడ పార్క్ చేయొచ్చు
మ్యాక్సిమం ట్రై చేద్దాం, ఎంత లోపలికి పోతే అంత మనకు మంచిది, మనకు సేఫ్. సో ఇది దర్శన్ లైన్ అనమాట. సో కమాన్ ఇడ తిరుపతిలో ఉన్నట్లు ఈడ కూడా ఫస్ట్ మెట్టు, ఆ ఫస్ట్ మెట్టు కూడా పూజ చేస్తారు, ఈడ కూడా అలాంటి పూజ ఉండదు. సో స్టెప్స్ ఇలా ఉన్నాయి. దర్శనం అయితే అయిపోయింది, దర్శనం కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. టెంకాయ కొట్టినాం, టెంకాయ కొట్టిన దర్శనం తీసుకొని కిందికి వెళ్ళాలి. సో దర్శనం అయితే చాలా మంచి జరిగింది. సో ఇది చూస్తున్నాం కదా అంత ప్రసాదం. సో కుండలలో అన్నం చేసి దాసాంగాలు పెడతారు భక్తులు. సో దాసాంగాల కోసం తీసుకుంటారు. అండ్ గుడి చూడండి. సో దర్శనం అయిపోయింది. సో ఇక్కడ మనం వెళ్తున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఉంది. సో ఆల్మోస్ట్ 4:30 టైం అయింది ఇప్పుడు. సో ఆ కొండ మీద కనిపిస్తుంది మీకు, యాక్చువల్లీ లేకుండొచ్చు. సో బండి సైడ్ కాపీ నేను చూపిస్తాను మీకు ఐఫోన్లో. సో ఆ కొండ మీద ఉంది కదా, ఆడ మన్నెంకొండ జాతర ఉంటుంది. సో మన్నెంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఆడ. సో చాలా ఫేమస్ జాతర అది కూడా. సో ఫిబ్రవరి మంత్లో ఉంటుంది. అండ్ కురుమూర్తి స్వామి జాతర ఈ నవంబర్ మంత్లో దీపావళి పండుగ అయిపోయిన తర్వాత ఉంటుంది. సో ఉద్దాలు కూడా ఉంటాయి. సో ఇంతకుముందు చూస్తారు కదా వీడియోలో. సో నెక్స్ట్ ట్రిప్లో మనం మన్నెంకొండ జాతర కవర్ చేద్దాం. సో ఇన్ కేస్ టైం ఉంటే రేపు ఎల్లుండి ఆ రూట్లో ఉంటే మనం మన్నెంకొండ జాతర టెంపుల్ వెళ్తాం. సో ఆడ కనిపిస్తుంది ఆ కోయిల్ సాగర్. జస్ట్ 1 సెకండ్. సో ఆడ రాశారు చూడండి కోయిల్ సాగర్. సో కోయిల్కొండ అనే గ్రామం ఉంది దగ్గరలో, కోయిల్కొండ మండలం. సో కోయిల్ కొండలో ఆ వర్డ్లో కోయిల్ తీసుకున్నారు అండ్ సాగర్ వాటర్. సో కోయిల్ సాగర్ ఈ డ్యామ్కి పేరు పెట్టేశారు. సో చాలా ఓల్డ్ డ్యామ్ ఇది. అండ్ సింగిల్ గేట్ ఓపెన్ చేశారు. సో టోటల్ 13 గేట్స్ ఉన్నాయి. జై ఆంజనేయ స్వామి. సో మళ్ళీ మనం వాటర్ క్రాసింగ్ అనే టాస్క్ కంప్లీట్ చేయాలి. అరే తొందరగా ఉండి.
వాటర్ చూడండి అసలు గోవింద. సో ఇక్కడ చేపల మార్కెట్ చాలా ఫేమస్. ఈయనే తీసుకోవాలి, ఈయనే వండుకోవాలి, ఈయనే తినాలి. సో అది కాన్సెప్ట్. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. సో మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇవి స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ మీ నుంచి మీన్కి వెళ్ళాలి బై వాక్. కింద కొద్దిగా లొల్లి నడుస్తుంది. సో కొంచెం ఇంట్రెస్ట్. సో డ్యామ్ చూడండి. సో ఈ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ మీన వెళ్ళొచ్చు. ఇటు సైడ్ ఈ నుంచి, అక్కడ సైడ్ ఆ నుంచి. అండ్ మధ్యలో డ్యామ్ గేట్లు ఉన్నాయి. సో గేట్లు గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఈ టోటల్ వాటరే ఉంటుంది ఏరియా మొత్తం. సో వాటర్ చూడండి ఆల్రెడీ గేట్ పై నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో వాటర్ చూడండి ఇంట్రెస్టింగ్ కాదు కదా. సో ఈ లెవెల్కి అనిపిస్తుంది మనకు వాటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ఇంకా కనిపిస్తుంది కదా. ఇక్కడ కోయిల్కొండ మండలంలో విలేజ్ ఉంది. ఆ కోయిల్కొండలో కోయిల్ వాటర్ యూజ్ చేస్తారు. అండ్ వాటర్కి సాగర్ అంటారు. సో ఇంత పెద్ద డ్యామ్ కట్టారు. సో కోయిల్ సాగర్ డ్యామ్ అని పేరు పెట్టారు. సో చూడండి, వండర్ఫుల్ లొకేషన్ ఉంది. యాక్చువల్లీ సమ్మర్ టైంలో చాలా వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. సో అందుకే ఏం చేస్తారంటే, సో సైడ్లో క్యాంపెయిన్ ఇట్లా చేస్తారు చాలామంది. సో హైదరాబాద్ నుంచి జస్ట్ 160-150 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కోయిల్ సాగర్ డ్యామ్. సో ప్రైమ్ లొకేషన్. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ సరౌండింగ్ కానీ మహబూబ్ నగర్, ఇక్కడ కర్నూలు, సో ఈ సైడ్ నుంచి మీరు చూస్తే చాలా దగ్గర ఉన్న ప్లేస్ ఇది మీకు క్యాంపింగ్ చేయడం కానీ. సో వన్ డే సో అటు సైడ్ వెళ్తే మీరు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, బోటింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బోటింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో సమ్మర్ టైంలో బోటింగ్ కూడా అవైలబుల్ చేస్తారు మీకు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ జూరాల డ్యామ్ కూడా ఉంది. సో దగ్గరనే ఆ జూరాల డ్యామ్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గైజ్. 700 సబ్స్క్రైబర్ కంప్లీట్ చేశారు. సో ఈరోజు లాస్ట్ టైం 600 సబ్స్క్రైబర్ మనం చార్మినార్ గేట్ కాడ కంప్లీట్ అయ్యింది. అండ్ 700 సబ్స్క్రైబర్ ఇంతకుముందు నేను చెక్ చేశాను. సో 702 సబ్స్క్రైబర్ ఇప్పుడు. సో 700 సబ్స్క్రైబర్ మన కురుమూర్తి జాతర కాడ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్లీ ఎవరు సబ్స్క్రైబ్ చేశారు కదా. సో థ్యాంక్ ఎట్లా 200 రూపాయలు కేజీ. సో ఇంతకుముందు చెప్పాను కదా 700 సబ్స్క్రైబర్ కంప్లీట్ అయ్యారు. సో ఇంతకుముందు ఈ బ్రదర్ చేశాడు 700 సబ్స్క్రైబ్ మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో ఇప్పుడే జస్ట్ ఇక్కడ కోయిల్ సాగర్ డ్యామ్ కూడా కలిసాం మేము. సో చేపల మీదకి ఆపాను. సో బ్రదర్ ఆఫర్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. పేరు అభినయ్. సో హైదరాబాద్లో ఉంటాడు ఇది. అండ్ మోటో బ్లాగింగ్ అంటే ఇష్టం, రైడింగ్ కూడా ఇష్టం. జస్ట్ కాలేజ్ నడుస్తుంది, బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా. సో బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో చేపలు ఆడ తీసుకోవాలి. చేపలు తీసుకొని ఇక్కడికి ఇస్తే వీళ్ళు 200 రూపీస్ పర్ కేజీ చేసి ఇస్తారు మనకు. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. స్పెషల్ మసాలాలు తయారు చేస్తారు ఇదంతా. సో వండర్ఫుల్ లొకేషన్ కూడా ఉంటుంది. అండ్ మీరు కావాలన్నప్పుడు మీ టేస్ట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కూల్ డ్రింక్స్ కానీ అన్నీ ఉంటాయి. సో మనం అయితే జస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాము. సో ఇంతకుముందు కలిసారు కదా సబ్స్క్రైబర్, అతనే ఆఫర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ 700 సబ్స్క్రైబర్ ఆల్సో. అండ్ మూవింగ్ ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండదు చిన్నగా. అరే గుడికి వెళ్ళాడు కదా, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ ఎలా. సో శ్రీ కురుమూర్తి స్వామి జాతర అయిపోయిన తర్వాత సో కింద మీ ఇన్ కేస్ నాన్ వెజ్ మీరు ట్రై చేయాలనుకుంటే సో కురుమూర్తి స్వామి జాతరలో మీరు మటన్ కబాబ్ కానీ చికెన్ ముక్కలు కట్ చేసి సీక్లకు పెట్టి వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారు. సో చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. సో నెల కింద వారు మసాలాలు రెడీ చేసి పెడతారు, ఆ తర్వాత యూజ్ చేస్తారు వాళ్ళు. సో స్పెషల్ మసాలా వాళ్ళు తయారు చేస్తారంట. సో వచ్చిన భక్తులు ఆ రుచి గురించి అసలు మర్చిపోరు అంట. సో అంత టేస్ట్ ఉంటుందంట ఆ మసాలాలో. సో ఆ కబాబ్ కానీ ఆ చికెన్ పీసెస్ కానీ. సో వండర్ఫుల్ సన్సెట్ కనిపిస్తుంది మనకు. సో చూడొచ్చు మీరు.
సో ఇప్పుడే మనకు మన సబ్స్క్రైబర్ దొరికారు. పేరు తమి బ్రదర్? చోటు. రియల్ పేరు? సుదర్శన్. సంతోష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, షూర్. సేమ్ ఇదేనా? ట్యాగ్ చేయాలి, నేను రిపోజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే. సో సబ్స్క్రైబర్ దొరికాయి మనకు ఇక్కడ మధ్యలో. సో ఇంటికైతే వచ్చేసాం. దర్శనం అయిపోయింది. సో లేట్ అవుతుంది అనుకున్నా. సో వర్క్ కొని అందుకే తొందరగా వచ్చేసాను. సో ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ వేరే విలేజ్కి వెళ్ళాలి. సో సారీ ఫర్ దాట్. డీటెయిల్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, సో వీలు కాలేదు. సో నెక్స్ట్ టైం కంపల్సరీ డీటెయిల్ బ్లాగ్ చేస్తా. సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కలుద్దాం మనం నెక్స్ట్ బ్లాగ్లో, నెక్స్ట్ వీడియోలో. అప్పటివరకు బాయ్.